ఠాగూర్ గ్రంథాలయంలో వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. దేశభక్తి గీతాలు పాడించడం, భరతనాట్యం, కూచిపూడి, ఫోక్, సినీ నృత్యాలు నేర్పిస్తున్నారు. ఆర్ట్స్, డ్రాయింగ్‌తో పాటుగా భగవద్గీత పారాయణం కూడా నేర్పిస్తున్నారు. విద్యార్థులలో గల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ స్ఫూర్తిదాయక భావి భారత పౌరులకు స్వాగతం పలుకుతున్నాము. ఇందాక పాడినటువంటి పాట మరొకసారి పల్లవి పాట పాడతాను. విజ్ఞానంతోనే పసిపిల్లల చదువే లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు ఏటి అలల పరుగులు ప్రకృతిలో చదువులబడి పసిపిల్లల చదువే దానికి విత్తు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను మంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమా. నేను ఒక మంచి దేశభక్తి లేని వాళ్ళు మూర్ఖులతో సమానము చెప్పండి ఒకసారి. స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. వెరీ గుడ్. దాని ఇప్పుడు గీతం పాడుతుంది, వినండి. ప్రాణాలపై మానాలు వరించే మా కొద్ది తెల్లదొరాతనము దేవా, మా కొద్ది తెల్లదొరాతనము. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టేడన్నము లోపమండి, అరే ఉప్పు ముట్టుకుంటే దోషమండి. అవ్వ ఇయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అల్గొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో.
అది అత్తగారిల్లే బిడ్డో బ్రతుకు కత్తి మీమి సావు బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బ్రతకాలే నిండు నూరేళ్ళు అత్త మామలు కాదు వాడి బిడ్డలుంటారు ఆడి బిడ్డలంటే అత్త మూట అంటారు ఆడి బిడ్డలంటే అత్త మూట అంటారు అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో అక్కడ అవ్వయ్యలుంటారే బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బ్రతకాలే నిండు నూరేళ్ళు. మహాలక్ష్మి. పాదం కదులుతున్నప్పుడు బల తెంచకూడదు పాదం కదలాలి అంతేగాని ఇలాగే ఉండాలి ఇంతే ఇలాగే ఉండాలి ఇంతే ఏమాత్రం తలదించినా నీకు డ్యాన్స్ రాదు ఎదుటి వారికి ఆనందం కలగాలి ఎదుటి వారికి పిల్లలు వేస్తారు చూడండి భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జునం తాన్యహం వేవ సర్వాణి నత్వం వేద పరంతప అజోపి సన్నవయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ గ్రంథాలయం వాళ్ళు నిర్వహించే ఈ పోటీలన్నీ బాగున్నాయండి. చాలా బాగా నచ్చింది ప్రోగ్రాము. మా బాబులిద్దరిని ఇక్కడే జాయిన్ చేసామండి. ఈ వేసవి కాలం జరిగే ఇవన్నీ చాలా బాగా నచ్చినాయండి. లక్ష్మీ ఛాయ అండి. నమస్తే అండి. మేము మా పిల్లల్ని ఈరోజే జాయిన్ చేసామండి. వేరొకరి ద్వారా తెలుసుకుని ఈ సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేసాము. దీని ద్వారా మా పిల్లలు ఇంకా డెవలప్ అవుతారని చాలా ఆకాంక్షిస్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి. మాలతి. నమస్తే అండి. మేము కూడా వేరే వాళ్ళ ద్వారానే వచ్చింది, మామూలుగా దాని ద్వారా పంపించాము. అయితే ఏంటంటే వాళ్ళకి డాన్సింగ్ స్కిల్స్ అని బాగా ఇంట్రెస్ట్, దాని మూలంగా ఇంక ఇక్కడికి నేర్చుకుంటారు, ఇంకా డెవలప్ అవుతారని చెప్పి పంపించామండి. బాగానే ఉంది. మార్నింగ్ 8 to 12 బాగానే చెప్తున్నారు అన్నీను క్లాసెస్. ఓకేనండి, థ్యాంక్ యూ. నా పేరు ప్రశాంతి. రీసెంట్గానే ఇక్కడ చిన్నపిల్లలకి అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మంచిగా చెప్తున్నారు అనేసి తెలుసుకొని ఇక్కడికి మా పాపను తీసుకొని వచ్చానండి. అలా నేను కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. పైన చదువుకోవడానికి బాగుంది. ఇక్కడ చిన్నపిల్లల కిందన కూడా అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మా పాప చాలా హ్యాపీగా డ్యాన్స్ అవన్నీ నేర్చుకుంటుంది. ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేసిన రమాదేవి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.
శీతాకాలం మనసు ఏ మనసును చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాట అడిగిందే, నీకు నువ్వే గుండెలోన అన్నదంతా విన్నానే, ఇంక పైన నీకు నాకు మాస్టారు మాస్టారు గెలిచారు. నా పేరు భానుప్రకాష్ అండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు. నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్ 1 ఇయర్ నుంచి వస్తున్నాను. మా ఫాదర్ ఇక్కడ లైబ్రరీకి వచ్చి అక్కడ నుంచి నన్ను గైడ్ చేశారు ఇక్కడ రమ్మని. ఇక్కడికి వచ్చే ఇక్కడ సమ్మర్ క్యాంప్ని రమాదేవి మేడంని కండక్ట్ చేస్తున్నారు. మేడం ఇక్కడ చాలా యాక్టివిటీస్తో పిల్లలకి అందగలగాలి అనే భావంతో మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి ఇక్కడ రోజు ఎవ్రీ సండే సమ్మర్ క్యాంప్లో వస్తున్నాను. చాలా నేర్చుకున్నాను. నేను డ్రాయింగ్ ఇక్కడ బాగా 1 ఇయర్ నుంచి నేర్చుకొని చాలా మంచి బొమ్మలు కూడా వేస్తున్నాను. ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ కూడా మేడం పెట్టారు క్లాసెస్. చాలా బాగా చెప్పుతున్నారు. ఇంకా కూచిపూడి డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్పుతున్నారు. ఇంకా చెస్, ఇంకా డ్రామా అలాంటివి కూడా చాలా నేర్పుతున్నారు ఇక్కడ. ఈ క్యాంపులోకి వచ్చి నాకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్ కోసం. అందుకని ఇక్కడ వచ్చే మా రమాదేవి మేడం గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. పసిరి పాపల చాచాచి పుట్టినరోజు ఈరోజు, పిల్లల పండుగ ఈనాడు, చెల్లరి వరువను ఏనాడు, తన ఎదపైన చాచాచి ఎర్ర గులాబీ నిలిపాడు, పిల్లల సుందర వదనాలి చల్లని మదిలో నిలిచారు, దేశం కోసం నిలిచాడు, దేశ ప్రగతి సాధించాడు, శాంతి కపోతం ఎగరేసి విశ్వశాంతినే చాటాడు, చల్లని ప్రేమను నింపాడు, బాలల మదిలో నిలిచాడు, భారత నేతగా వెలిశాడు, భారత రత్నం అయ్యారు. పసిడి పాపల చాచాచి పుట్టినరోజు ఈరోజు, పిల్లల పండుగ ఈనాడు, చెల్లరు వరువరు ఏనాడు, తన ఎదపైన చాచాచి ఎర్ర గులాబీ నిలిపాడు. విజయవాడ పుస్తక ప్రియులకు, కళాప్రియులకు పెట్టింది పేరు ఠాగూర్ లైబ్రరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ. ఈ సంస్థలో వేసవి శిక్షణ జరుగుతుంది. సరస్వతి సామ్రాజ్యం అయంకి మురళీకృష్ణ గారి ప్రోత్సాహంతో బాలబాలికలకు విభిన్న కళ, పఠన, చిత్రలేఖన నైపుణ్యాలతో పఠనం బాగా నేర్పించాలని ఉద్దేశంతో గ్రంథాలయ అధికారి శ్రీమతి కొల్లూరు రమాదేవి గారు నేతృత్వంలో సుమారు కొంతమంది పిల్లలు రమారమి విభిన్న కళలను నేర్చుకుంటున్నారు. గానం, నాట్యం, చిత్రలేఖనం ఇలా అద్భుతమైనటువంటి కళల్ని ఈ వేసవి కాలంలో నేర్చుకుంటున్నారు. చాలా చాలా బాగుంది. నేను జానపద సంగీతాన్ని, అలాగే జానపద నృత్యాన్ని, దేశభక్తి గీతాలని నేర్పుతున్నాను. నైపుణ్యం కలిగినటువంటి శిక్షకులు, పేరెన్నిక కలిగినటువంటి విజయవాడ కళాకారులు, అలాగే విద్యాభిలాష కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి పిల్లలతో మమేకమై ఆ పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికితీసి కొంత జ్ఞానాన్ని చొప్పించి గ్రంథాలయం ఎడల, పుస్తకం ఎడల, చదువు ఎడల, మహోన్నత వ్యక్తిత్వం ఎడల నైపుణ్యాన్ని పిల్లల్లో పెంచుతున్నారు. దీన్ని విజయవాడ నగర ప్రజలు వినియోగించుకుంటే చాలా మంచిది. ఠాగూర్ లైబ్రరీ బందర్ రోడ్లో తెలియని వారు ఎవరు ఉండరు, రాఘవయ్య పార్కు దగ్గర. ఇది పుస్తకాలకు, విద్యకు నిలయమైనటువంటి గొప్ప కేంద్రం. అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి మీ పిల్లలకు ఉదయం వేళ శిక్షణ ఇప్పించవలసిందిగా విద్యావేత్తగా, జానపద కళాకారునిగా మీ అందరికీ వేడుకుంటున్నాను. మీ దామోదర గణపతిరావు, అంతర్జాతీయ జానపద కళాకారుడు, విజయవాడ. నెల తేటల మాటలతో మన దేశమాతనే కొలచెదమా,
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. భావి భారత పౌరులకు వారికి కావలసిన వివిధ అంశాలలో శిక్షణను అందిస్తున్న శ్రీ ఠాగూర్ గ్రంథాలయం వారికి మరియు సరస్వతి సామ్రాజ్యం అయ్యంకి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతాభివందనాలు.